మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి గట్కేసర్ టోల్ గేట్ వద్ద ఫిర్జాదిగూడ బీఆర్ఎస్ పార్టీ మేయర్ జక్కా వెంకటరెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేశారని, తమ పార్టీపై సోషల్ మీడియాలోని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్జాదిగూడ కార్పొరేషన్ కు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అమర్ సింగ్ పై గట్కేసర్ టోల్ గేట్ వద్ద కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేశారని, దొంగే దొంగ అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. దీనికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ నాయకులు తుంగతుర్తి రవి హెచ్చరించారు. కబ్జాదారులు క్రిమినల్ కేసులు సంస్కృతి మేయర్ జక్కా వెంకటరెడ్డికి వర్తిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్గా దయాకర్ రెడ్డి అన్నారు. పోలీస్ ఉన్నతాధికారులు ఈ అంశంలోని స్పందించి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అమర్ సింగ్ పై దాడి చేసి పార్టీపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, ఇదే అంశంపై ఘటకేసర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ నాయకులు దర్గా దయాకర్ రెడ్డి తెలియజేశారు. నమస్కారం. ఈరోజు ఫిర్జాదిగూడలో ఒక కళ్ళ కట్టినట్టు ఒక సినిమా తీసినట్టు ప్రతిదీ కూడా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఈరోజు మా అమర్ సింగ్ ఎవరైతే ఉన్నారో అతను ఫంక్షన్కి వెళ్తూ ఉంటే ఓఆర్ఆర్ దగ్గర ఆయనని అటాక్ చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే అవిశ్వాసం అనేసి డ్రామా తెర మీద తీసుకొని వచ్చారో అదంతా కూడా చాలా తప్పిదం జరుగుతూ ఉన్నది. మా కార్పొరేటర్లతోటి ఏదో తీర్మానం అనేసి సైన్లు పెట్టించుకొని దొంగసాటుగా మా దగ్గర 16 మంది ఉన్నారు అనేసి అంటున్నాడు. ఈరోజు ఉన్న వాళ్ళ కార్పొరేటర్లలో మా ముగ్గురు మా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని తీసుకొని పోతూ ఉన్నారు. మా వాళ్ళు అడుగుతుంటే కూడా సమయం ఇవ్వకుండా దొంగదారిగా తీసుకుపోతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఎంత అన్యాయం చేస్తూ ఉన్నది ప్రతిదీ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలు కూడా మీరు పొద్దున్న నుంచి ఏదో సినిమా క్రియేట్ చేసినట్టు ప్రజలని మభ్య పెడతా ఉన్నారు. మీరు మీ ఆటలు ఇక సాగవు. హరీష్ రావు గారు ట్విట్టర్లో పెడతా ఉన్నారు. వాళ్ళని వెంబడించినామంట. వాళ్ళు పొద్దున్న నుంచి తిరుగుకుంటా 200 మందిని 300 మందిని ఎందుకు తిప్పుతూ ఉన్నారు? రౌడీజం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మా నాయకులను పట్టుకొని మేము అటాక్ చేసినాం అనేసి అంటూ ఉన్నారు. ప్రతిదీ కూడా రేపు మీకు తెలుస్తుంది. మీరు చేసిన అన్యాయాలు ఇంకా సహించలేదు. చట్టం దానిపైన చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు తక్షణమే మీరు అందుబాటులో ఉంటే కనుక మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోవాలనేసి మేము మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు అన్న. ఇంకోటి అమర్ సింగ్ అటాక్ చేసిన అని చెప్పేసి అంటుంది. దాని గురించి అమర్ సింగ్ ఫంక్షన్ పోతా ఉంటే వాళ్ళు ఏదో క్రియేట్ చేసుకొని అమర్ సింగ్ని అటాక్ చేస్తే ఆయనకు బీపీ ఎక్కువ, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. అమర్ సింగ్ అనేటైనా ఇందాక ఇక్కడ కంప్లైంట్ ఇచ్చేసి ఇమ్మీడియట్లీ హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు. వీళ్ళంతా కూడా పొద్దున్న నుంచి ఒక సినిమా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మాకన్నా ముందే ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారు? మేము పోయి అటాక్ చేసినామంట. అంతా కూడా సినిమా క్రియేట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏం జరగదు. మీ ఆటలు మొత్తం రేపటి నుంచి మేము చూపిస్తామనేసి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం. పెద్ద దరిద్రంగా మారిండు మా మేయరు. మా ఫిర్జాదిగూడ పేరుని ఖరాబ్ చేయడానికి మేయర్ అయ్యిండు. ఆనాడు ఏదో సాధిస్తాడు, ఏదో చేస్తాడని చెప్పని మా కుంపెటి తెచ్చిపెట్టుకుంటూ అయిపోయింది మా ప్రాణానికి. ఈరోజు ఒక అమాయకుడు, ఇంతవరకు చిన్న పిటి కేసు లేని వ్యక్తి, ఏనాడు కూడా ఒక మాట అనిపించుకున్న వ్యక్తి అమర్ సింగ్. ఆయన కార్ తోటి ఫంక్షన్ పోయి తిరిగి వస్తుండగా ఎట్టి పరిస్థితుల్లో ఈయనొక్కరిని అడ్డం తొలగించుకోవాలని కక్షపూర్తిగా ఈ యొక్క జక్కా వెంకటరెడ్డి ఆయన 20 కార్లు పెట్టుకొని మరి ఆయన ఒక్కని పక్క తొలగిస్తే అయిపోతుందని చెప్పిన ఆలోచనతో ఈ ఒక్కని వల్లనే మాకు ఇబ్బంది ఉంది, వాడిని తొలగించుకోవాలనే ఆలోచనతో ఈనాడు అతని మీద ప్రయత్నం చేయడం జరిగింది. వాస్తవం ఒకటి తెలుసుకోవాలి మీడియా మిత్రులారా, ఈ సమాజం కూడా తెలుసుకోవాలి. అవిశ్వాసం పెట్టుకుంది వాడు, గ్యాంగ్ మెయింటైన్ చేస్తుంది ఆయన, రౌడీలను పెట్టుకొని తిరుగుతుంది ఆయన. తిరిగి మేము రౌడీలను పెట్టినామని చెప్పన్న సంస్కృతి ఎక్కడిది? మేము అవిశ్వాసం పెట్టినామా? మేము వాళ్ళని ఇచ్చినామా, గిలినామా? మమ్మల్ని వాళ్ళు తప్పించుకోవడానికి, వాళ్ళు చేసిన పొరపాటుని కప్పించుకోవడానికి మేము దాడి చేసినామని చెప్పని, మా అమర్ సింగ్ దాడి చేసినా చెప్పని. అరే మీరన్నా ఎస్టీ అట్రాసిటీ కేసులో లఫూటోలు, మీరు ల్యాండ్ కబ్జాకోర్లు. మరి మా అమర్ సింగ్ మీద మా సపోర్ట్ మా కాంగ్రెస్ నాయకులకి ఎవరైనా కబ్జాలు చేసిన దాఖలాలు ఉన్నదా? క్రిమినల్ కేసులు మీకున్నాయి, దౌల్బాజోలు మీరు.
మా ఊరు పేరు నాశనం పట్టియడానికి వచ్చారు. ఇవాళ మేము కబ్జా అనేది ఎంత మటుకు సంబంధం చేసామని తెలుస్తున్నాం. 5 సంవత్సరం పెట్టుకుంటారు మీరే, గుండాలను పెట్టుకుంటారు మీరే, తిరిగి మళ్ళీ మేము గుండాలను పెట్టినామని చెప్పని మరి మీడియా మిత్రులు కూడా మాట్లాడడం ఎంత మటుకు సంబంధం చేసామని చెప్పి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా డీజీపీ గారు వీళ్ళ మీద తగిన చర్య తీసుకొని అమర్ సింగ్ మీద అటాక్ చేసిన వారిపై తక్షణమే చర్య తీసుకోవాలి. ఈ అట్రాసిటీ కేసు నమోదైన ఈ జక్కా వెంకరెడ్డిని తక్షణమే రిమాండ్ తీసుకోవాలి. ఈ హత్యా రాజకీయాలకు నాంది పలుకుతున్న ఇతన్ని ఖచ్చితంగా ఇసుంటి దుర్మార్గులు మాకొద్దు, వీళ్ళని తొలగించాల్సిన అవసరం ఉంది. ఈ సమాజానికి ఈ ప్రజలకు పనికిరాని వ్యక్తులు కాబట్టి ఈనాడు వాళ్ళ పదులు కాపాడుకోవడానికి, వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడానికి పార్కులు అమ్ముతీవి, 14 పార్కులు అమ్ముతీవి, రోడ్లు అమ్ముతీవి, ఇరిగేషన్ ల్యాండ్లు అమ్ముతీవి, 4 ల్యాండ్లు అమ్ముతీవి. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వచ్చి రాజకీయాలకు వస్తే ఈ యొక్క పిడిజాతి కూడా బస్సు పట్టించి నీ తప్పులు కప్పించుకోవడానికి మరి ఈ విధంగా ప్రయత్నం చేయడం ఎంత మటుకు సమంజసం.